గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి హీరోగా శంకర్ గారి డైరెక్షన్లో గేమ్ చేంజర్ మూవీ మోస్ట్ అవైటెడ్ మూవీ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది కదా. సో ఆల్రెడీ దీని గురించి మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మూవీ బజ్ ఎలా ఉందనేది మాట్లాడుకుందాం. సో మనం ట్రైలర్ అయితే చూసాం. ట్రైలర్ చూసిన తర్వాత మనకి బేసిక్గా తమిళ్ కావచ్చు, హిందీ కావచ్చు, ఎవ్రీ ఏరియాలో యునానిమస్గా అయితే బ్లాక్ బస్టర్ స్టేటస్ అయితే వచ్చింది ట్రైలర్కి. అంటే ఆ బజ్ క్రియేట్ చేయడంలో ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే చూపించింది. ఎందుకంటే దీని ముందు మనకి ఇండియన్ టూ ఇంపాక్ట్ కావచ్చు, లేదంటే శంకర్ గారి మీద అనుమానం ఎక్కడ ఉన్నా సరే అవన్నీ కూడా ట్రైలర్ ముందు చాలా ఎక్కువగా ఉన్నాయి. నిజంగా ఈ మూవీకి అంత సీన్ ఉందా, ఇంత బడ్జెట్ పెడుతున్నారు అని అందరూ అనుకున్నారు. బట్ ఎప్పుడైతే ఈ ట్రైలర్ వచ్చిందో ఒక్కసారిగా దర్శకుడు శంకర్ గారిని మాత్రం చెప్పాలి, అసలు అన్ప్రెడిక్టబుల్ అని డైలాగ్ పెట్టారు కదా. ట్రైలర్ అయితే అన్ప్రెడిక్టబుల్గా పెట్టారు. అండ్ దాంతోపాటు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఒక్కసారిగా గేమ్ అయితే చేంజ్ చేశారు. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ ట్రైలర్ తర్వాత ఒక్కసారిగా అంచనాలు అయితే పెరిగాయి. అంతేకాకుండా చాలామంది ఈ ట్రైలర్ని రిపీట్లో కూడా చూస్తున్నారు. సో ఇంకా ఇంకా ఎక్కేస్తుందని చెప్పి అయితే అంటున్నారు ఈ ట్రైలర్ రిపీట్లో చూస్తుంటే. సో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ట్రైలర్ అయితే మాత్రం గేమ్ని అయితే చేంజ్ చేసింది. సో సంక్రాంతికి మనకి ఒక బ్లాక్ బాస్టర్ మూవీ అయితే రెడీ అవుతుందని చాలామంది అంటున్నారు. సో ట్రైలర్ చూసుకున్నట్లయితే లవ్, ఎమోషన్, ఎలివేషన్, యాక్షన్, కామెడీ, సెంటిమెంట్, గ్రాండ్ విజువల్స్, అన్నీ పవర్ఫుల్ డైలాగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ ట్రైలర్ కట్ ఏదైతే ఉందో చాలా బాగుందని చెప్పాలి. అండ్ ఇది ఫ్యాన్స్కి అయితే కంప్లీట్గా ఇది ఎంటర్టైన్ అయితే చేస్తుంది. అండ్ గేమ్ చేంజర్ అనేది ఒక కమర్షియల్ ఫార్మాట్లో తీసిన శంకర్ గారి మార్క్ పొలిటికల్ యాక్షన్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనకి శంకర్ గారి మూవీస్లో ఏదైతే మనకి కమర్షియల్ ఫార్మాట్ కనిపిస్తుందో ఆ కమర్షియల్ ఫార్మాట్ అయితే ఈ మూవీలో మళ్ళీ కనిపిస్తుంది. ఏదైతే శంకర్ గారు మిస్ అయ్యారో అదైతే ఇందులో ఖచ్చితంగా అయితే కనిపిస్తుంది. అండ్ శంకర్ గారు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మూవీ మీద. సో ఇందులో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్గా అండ్ అవినీతిపరుడైన రాజకీయ నాయకుడు ఈ ఇద్దరి మధ్యలో జరిగే ఫైట్ కింద అయితే కనిపిస్తుంది. సో ఇందులో రామ్ చరణ్ గారు ఆల్రెడీ 2 క్యారెక్టర్స్ అంటే కనిపిస్తున్నాయి మనకి, అప్పన్న అండ్ రామ్ నందన్. సో 2 పాత్రలు అయితే కనిపిస్తున్నాయి. సో ఇంకొక క్యారెక్టర్ కూడా ఉండొచ్చు అని చెప్పి మన ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది. సో 3 అయ్యి ఉండొచ్చు అని చెప్పి కూడా మనకి డౌట్ అయితే ఉంది. సో అది తర్వాత మూవీ రిలీజ్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది. అండ్ దీంతోపాటు చెర్రీ లుక్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ శంకర్ గారికి ఇది ఫస్ట్ స్ట్రైట్ తెలుగు మూవీ. సో దర్శకుడు చెప్తుంది ఒకటే, మనకి పాత మూవీస్ లాగే పక్కా కమర్షియల్ ప్యాకేజ్గా అయితే గేమ్ చేంజర్ని రెడీ చేసాం. ఈ ట్రైలర్ని అయితే చూస్తే మీకు అది అర్థమవుతుందని చెప్పి అయితే శంకర్ గారు చెప్పారు. సో శంకర్ గారి గత సినిమాలు అయితే ఖచ్చితంగా మనకు గుర్తొస్తుంది. అండ్ ఈ మూవీ మీద ఇంట్రెస్ట్ని కూడా పెంచుతుంది. అండ్ ఓవరాల్గా గేమ్ పాతదే కానీ కొత్తగా అన్ప్రెడిక్టబుల్గా అయితే చెప్పిస్తారని చెప్పి అయితే మనకి తెలుస్తుంది. అండ్ దీంతోపాటు మనకి గేమ్ చేంజర్ మూవీని తెలుగు, తమిళ్, హిందీ లాంగ్వేజ్లో అయితే రిలీజ్ చేస్తున్నారు కదా. సో ఇంతవరకు తమిళనాడు అండ్ నార్త్లో పెద్దగా అయితే దీని గురించి ఎలాంటి డిస్కషన్ జరగలేదు. బట్ ట్రైలర్ వచ్చిన తర్వాత అన్ని ఏరియాస్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఓవర్సీస్తుంది. అండ్ ఓవర్సీస్లో కూడా బుకింగ్స్ మనకి సడన్గా పెరిగాయని అయితే తెలుస్తుంది. సో రేపు మనకి జనవరి 4న రాజమండ్రిలో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్గా రానున్నారు. అండ్ గేమ్ మరింత మారుతుందని చెప్పి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ఈవెంట్ తర్వాత. అండ్ ఇందులో శంకర్ గారి గురించి మాట్లాడుకున్నట్లయితే శంకర్ గారి కెరీర్లో ఫస్ట్ టైం విపరీతమైన ట్రోలింగ్కి గురయ్యారు. భారతీయుడు 2 రిలీజ్ అయినప్పుడు, స్నేహితుడు లాంటి ఫ్లాప్లు వచ్చినప్పుడు కూడా ఎప్పుడూ శంకర్ గారిని ఎవరు ఏమనలేదు. కానీ భారతీయుడు 2 మాత్రం విపరీతంగా ఆయన ట్రాల్ చేశారు. సో ఆయన టెక్నీషియన్గా ఆయనకున్న ఒక మేధాశక్తి కానీ ఆయన తీసే టేకింగ్ కానీ స్పెషల్గా ఫ్యాన్స్ ఉన్నారు ఆయనకి. అండ్ నిజంగా మనం రాజమౌళి గారి మాటల్లో కూడా మనం చూడొచ్చు ఆయన గురించి ఎంత స్పెషల్గా మాట్లాడారో. సో మనకి ఈవెన్ ఫస్ట్ టైం మోషన్ సెన్సర్స్ని పెట్టి బాయ్స్లో ఆ సాంగ్ ఉంటుంది కదా, అది ఫ్రీజ్ చేసి 180 degrees తిరుగుతుంది. అలాంటి షార్ట్స్ అనేవి నిజంగా శంకర్ గారి మార్క్ అది. అండ్ 1996లో వచ్చిన బ్లాక్ బాస్టర్కి సీక్వెల్ తీయాలని తొందరపాటులో మరి ఏమైందో తెలీదు, భారతీయుడు 2 అయితే దారుణంగా మరి ఫ్లాప్ అయితే అయ్యింది. అండ్ దీని ప్రభావం గేమ్ చేంజర్ మీద పడుతుందని చెప్పి చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండేవి. ఎప్పుడైతే ట్రైలర్ చూసారో ఇవన్నీ అయితే తీరిపోయి. అండ్ శంకర్ గారు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేసినట్లయితే అర్థమవుతుంది. సో కాలీవుడ్ మీడియాలో ఇంతవరకు గేమ్ చేంజర్ మీద పెద్దగా ఏం కనిపించలేదు. బట్ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కంప్లీట్ పాజిటివ్ రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకే ఒక్కడు జెంటిల్మెన్ ఆ టైంలో శంకర్ అయితే కనిపించారని చెప్పి
తమిళనాడులో మీడియా అయితే మనకు చెప్తుంది. అండ్ త్రిబుల్ ఆర్ మూవీలో హీరోగా రామ్ చరణ్కి తమిళనాడులో అయితే మంచి గుర్తింపు ఉంది. అండ్ ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ కానీ క్లిక్ అయితే అక్కడ ఆయన మార్కెట్ అయితే విపరీతంగా పెరుగుతుంది. అండ్ మెయిన్గా శంకర్ గారికి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భారతీయుడు 3కి బజ్ రావాలంటే ఖచ్చితంగా దీని బిజినెస్ జరగాలి. అండ్ గేమ్ చేంజర్ ఒక గేమ్ డిఫరెంట్గా ఆడి బ్రహ్మాండంగా అయితే ఆడి మంచి కలెక్షన్స్ అయితే రాబట్టాలి. అప్పుడే భారతీయుడు 3కి కూడా యూజ్ అవుతుంది. అండ్ శంకర్ గారి మాటల్లో అయితే ఆ నమ్మకం కనిపిస్తుంది. ఖచ్చితంగా ఒక బ్లాక్ బాస్టర్ అయితే ఇచ్చానని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ చరణ్ పెర్ఫార్మెన్స్ గురించి కూడా పదే పదే ఆయన మెన్షన్ చేసి చెప్తున్నారు. సో ట్రైలర్ వల్ల అయితే తమిళ్ వెర్షన్కి ఎంత పోటీ ఉన్నా సరే ఓపెనింగ్స్ గట్టిగా వస్తాయని అయితే బయ్యర్స్ కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే వింటేజ్ శంకర్ గారిని ట్రైలర్లో చూసాం. సో మూవీలో కూడా కనిపిస్తే ఖచ్చితంగా ఇది పెద్ద బ్లాక్ బాస్టర్ అయితే అవ్వబోతుంది. సో చూద్దాం. మనకి మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి. ట్రైలర్ తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఒకసారి చెప్పండి.